लंबोदर पीतांबर फणिवर वंदना सरलसोंड वक्रतुंड त्रिनयना दासरामाच्या वटपाये सदना संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना जय देव जय देव. హాయ్ గైస్, బప్పా ఫ్యాన్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. హైదరాబాద్లో వర్షం పడుతూనే ఉంది. నిన్నటి నుంచి ఇంకా ఎక్కువ అయిపోయింది. నాకు తెలిసి వీక్ అంతా పడుతుందంట. ఇక నిన్ననే తెద్దాం అనుకున్నాము వినాయకుడిని, పాసిబుల్ కాలే. ఇవాళ వెళ్దాం అని అనుకుంటున్నా. వర్షం పడుతూనే ఉంది. ఇంకా ఏం చేయలేము. ఒక 1 అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ ఆగుతా. లేదు ఇంకా పడుతూనే ఉందంటే ఇంకా నేను నా తమ్ముడు రెయిన్ కోట్ వేసుకొని గణేశుని తెయ్యాలి. మార్నింగ్ నుంచి హెల్ప్ చేస్తూనే ఉన్నా. ఇక నేను ఇంకా వేరే పనులు చేస్తున్నా, మమ్మీ ఇంకో పనులు చేస్తుంది. హాయ్ బాస్, ఏం చేస్తున్నావా? పులిహోర పూరీలు ఓకే. చేద్దామనుకున్నాను. నేను రేపటి నుంచి మోదకులు వేద్దాం అనుకుంటున్నా. 5 వెరైటీస్. ఇలా మోదకు చేద్దాం అనుకున్నా. పిండి సరిలేదు, బయట నుంచి పిండి కొనుక్కోవచ్చు. బియ్యం పిండా కడిగి చేయరు కదా, మనం అయితే కడిగి చేసుకోవాలి. అయితే ఇవాళే మనం అన్ని కడిగి నీట్గా ఎండబెడదాం. ఎండలు కూడా లేదు, వర్షాలు పడుతూనే ఉన్నాయి. అరసలకు అట్లనే పచ్చి కొంచెం ఎండబెట్టి అట్లా చేద్దాం. మనం ఎండ ఉన్నప్పుడంటే ఆడదు ఉంటుంది ఎండ అనుకున్నాం. ఓకే అనుకోకండి, పొద్దున్న నుంచి పనులే చేస్తున్నా. నేను ఇల్లు తుడిచిన, మెట్లని నీట్గా తూడ్చిన, మస్తు పనులు చేసిన. మా తమ్ముళ్ళకి నేను ఏం చేసిన అంటే, నేను నోట్ ప్యాడ్లో ఎవరెవరు ఏమేమి పనులు చేయాలని మంచిగా నోట్ ప్యాడ్లో రాస్తే, మా మమ్మీ ఈ పనుల కోసం కూడా మీరు నోట్ ప్యాడ్లో రాసుకుంటారని తిట్టేసరికి కోపం వచ్చి చింపేసి పడేసిన నేను. ఇక వీళ్ళేమో 6 o'clockకి లేస్తా, 6 o'clock లేచి అన్నీ చేస్తా అన్నారు. ఏం చేయలేరు అని నేనే చేసుకోవాల్సి వచ్చింది. ఇక అందరు వాళ్ళు 8 o'clockకి తిడితే అప్పుడు లేచినారు. సో ఈసారి ఏం చేస్తున్నామంటే, ఇది స్టడీ టేబుల్ అనమాట. స్టడీ టేబుల్ ఇలా చిన్నగా ఒకటి ప్లాన్ చేస్తున్నాను నేను. సో లాస్ట్ ఇయర్ మేము వరలక్ష్మి వ్రతానికి బ్యాక్ డ్రాప్ కొని ఉండే అనమాట. కానీ సెట్ కాలేదని నేను మళ్ళీ పోయి మెటీరియల్స్ కొన్నా. ఇప్పుడు అది యూస్ఫుల్ అవుతుంది. మంచిగా ఒక బ్యాక్ డ్రాప్ క్రియేట్ చేద్దామని. వినాయకుడు మంచి గ్రీన్ కలర్లో ఉన్నాడు. లెట్స్ సీ. వర్షం వల్ల ఏం కొనలేకపోయినాం, కానీ ఇంట్లో ఉన్న మన బ్యాక్ డ్రాప్ మెటీరియల్స్తోనే ఇక తమ్ముడితో ఇట్లా మూలలు కొట్టించి ఇక్కడ సెటప్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఇట్లానే నీట్గా ఒక బ్యాక్ డ్రాప్ అనేది కుదిరింది. మంచిగా అనిపిస్తుంది. గ్రీన్ కలర్లో వినాయకుడు గోల్డెన్ కలర్లో మంచిగా కుదిరిందని నాకు అనిపించింది. ఇదంతా సెట్ అయిపోయినాక వినాయకుడు తేయడానికి అయితే వెళ్ళిపోయినాం మేము, నేను తమ్ముడు. వర్షం పడుతుంది, ఇంకా రెయిన్ కోట్లు వేసుకొని అయితే బయలుదేరిపోయినాం. ఫస్ట్ అయితే ఫ్రూట్స్ కొనడానికి గుడి మల్కాపూర్. నాకే నవ్వు వస్తుంది. వర్షం పడుతూనే ఉంది. ఇంకా మేము ఫ్రూట్స్ కూడా కొనలేదు. ఫ్రూట్స్ కొనుక్కొని వెళ్ళాలి మళ్ళీ. మన నెక్స్ట్ స్టాప్ ధూల్పేట. ఇంటి దగ్గరనే ధూల్పేట కొంచెం దగ్గర పడింది. ఫస్ట్ టైం నేను ధూల్పేటలో ఇట్లా వచ్చి కొనుక్కోవడము. నిజం చెప్పాలంటే 3 hours ఆడ ఈడ ఏం తిరిగినామో అర్థం కాలేదు, కానీ ఒక్క వినాయకుడిని సెట్ చేసుకోలేదు. మేబీ లాస్ట్ డే కాబట్టి కొన్ని చాలా తక్కువ పీసెస్ ఉంటాయని నాకు అనిపించింది. ఇక లాస్ట్ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ కూడా పెడతాడు అని అంటే బేగం బజార్కి అయితే పోయి కొన్నాం. నేను తమ్ముడు ఒకటే అనుకుంటుండే పోయేటప్పుడు, మన గణేష ఈసారి కింగ్లా ఉండాలి, ఒక రాజులా ఉండాలి, అట్లాంటిది ఉందాము అని అనుకున్నాము. ఫైనల్గా అట్లాంటిదే దొరికింది మాకు కూడా. ఫుల్ హ్యాపీ అయిపోయినాము. ఇక బేగం బజార్లో పక్కనే మాకు స్వీట్ షాప్ ఉండే, సత్యనారాయణ స్వీట్ షాప్. నాకు తెలిసి చాలామందికి తెలుస్తుంది హైదరాబాద్లో ఉంటే. ఆడ పోయి ఇంకా మోతీచూర్ మోదక్ అయితే తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోతున్నా. ఆడ ఇంకా మోదకులు ఉండే, నేనే టెంప్ట్ అయిపోయినా. ఇక వినాయకుడికి పెట్టక ముందు మనం ఏం తిందామా అని లైట్ తీసుకున్నా. ఇక ఫైనలీ గణపతి బప్ప మన ఇంటికైతే వచ్చేసిండు. ఇక మా మమ్మీ పూజ చేసి హారతి ఇచ్చి ఇంటికి తీసుకొని వస్తుంది లోపలికి. నాకైతే దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా. ఈ మూమెంట్ కోసం ఇయర్ మొత్తం వెయిట్ చేస్తాం కదా.
బప్ప మన ఇంటికి రావాలి, మన ఎంబడి ఉండాలి. 5 days అయినా, 7 days అయినా, 9 days అయినా, 11 days అయినా, అంటే ఎన్ని డేస్ అయినప్పటికీ కూడా అదో హ్యాపీనెస్కి మన ఎంబడి ఉన్నాడు ఆయన అని. ఇక రాగానే మేము ఇంకా హౌస్ టూర్ చేపిస్తున్నాం ఆయనకి. మీరే తండ్రి ఇది. గణపతి పప్ప ఈజ్ వాచింగ్. ఇది మన కిచెన్. వెళ్ళు కిచెన్ రూమ్లోకి వెళ్ళు. మొత్తం తిప్పినాను. లోపలికి వెళ్ళినా. ఇది మన కిచెన్ గణపతి పప్ప. ఆగమనం చాలు కదా పెద్ద డాడీ. ఇది మన బెడ్రూమ్. అదో ఆనందం ఆయనకు హోమ్ టూర్ చేపిస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగా మనం ఎంత ఇన్నోసెంట్ కదా. ఆయనకు అన్నీ తెలుసు, మనం ఇంకా చిన్నపిల్లల లెక్క ఇంకా అన్నీ చేపిస్తాం మనము ఆయనతోని. ఇక ఆల్రెడీ లేట్ అయిపోయిందని మమ్మీ అయితే పూజ చేయడం స్టార్ట్ చేసింది. ఈసారి మా చిన్నోడు చేస్తున్నాడు పూజ. ఇక వాడు ఫస్ట్ టైం, ఎందుకంటే వాడు కొంచెం పేషెన్స్ తక్కువనే, వాడికి నిద్ర వస్తుంది అది ఇదని అంటాడు. కానీ ఈసారి వాడే స్వయంగా నేనే చేస్తలే అని అన్నాడు. ఇక మమ్మీ చెప్తూ ఉంది, ఇంకా వాడు పూజ చేస్తూ ఉన్నాడు. జీన్స్ వేసుకొని ఇప్పుడు పంచ కట్టుకుంటావా అంటే కట్టుకుంటా అన్నాడు. ఇక మళ్ళీ పని చేపించి ఇక పూజ విధానం అయితే స్టార్ట్ అయిపోయింది. జయ దేవ జయ దేవ జయ మంగళ మూర్తి ఓ శ్రీ మంగళ మూర్తి దర్శన్ మాత్రే మాన కామనా పూర్తి. జయ దేవ జయ దేవ रत्न कचता बारा तुझगा कुंकुमरा चंदनाची उठी कुमकुम केशरा तेरे जड़ता मुकुटा शोभा तू बारा रुंझुन तेनु पूरे चरणी गागरिया. जय देव गणपति बप्पा मंगल मूर्ति. మనసంతా శాంతంగా అనిపిస్తుంది కదా పూజ అంతా అయిపోయినాక. ఎంతో హడావిడి చేసి ఫైనల్గా అయిపోతే మంచిగా అనిపిస్తుంది. ఇదేమో తుమ్మి కూరది. దీని తర్వాత పులిహోర, దాని కింద సాంబార్ ఉంది మనకి, వైట్ రైస్, కూర ఆలుగడ్డ. నెక్స్ట్ దీంట్లో వైట్ రైస్, దీంట్లో వావ్ టమాటా కర్రీ. ఇది దేవుని కోసం పాశం, ఇది కూడా పాశం. దట్స్ ఆల్. ఇప్పుడేమో పూరి అవుతుంది. దేవునికి ప్లేట్, దేవునికి కొంచెం కొంచెంగా అన్నీ మనము పెడదామన్నమాట. ఇప్పుడు దేవుడికి పాపం ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఆకలి అవుతూ ఉంటుంది ఆయనకి. ఇంకా ఆయనకన్నా ముందు నాకే ఘోరంగా ఆకలి. ఆడ స్వీట్ షాప్లో కూడా తిందామని అనుకుంటే పాపం దేవుడికి ఫస్ట్ అని చెప్పి మేము తినలేదు. ఇంకా దేవుడు ప్రసాదం పెట్టి ఇంకా మేము కూడా కూర్చొని తింటున్నాము. మా పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చినండే. ఇక అందరం కలిసి పాశంతో స్టార్ట్ చేసి మంచిగా లాగించేసినాం మేమైతే. అందరితో కలిసి తింటే అదో హ్యాపీనెస్ కదా. వాట్ యూ థింక్? ఇప్పుడే టైం దొరికింది గైస్. అది ఫస్ట్ డే కాబట్టి పనులన్నీ లేట్ అయిపోయింది. ఇంకా నేను తినేసరికి మాకు 5 అయ్యింది. తెలిసి మా మమ్మీ మందు కలిపినట్టుంది పాశంలా. అది తినేసి 9కి లేచిన నేను. అంతలోపలే మమ్మీ వాళ్ళు ఫస్ట్ డే కాబట్టి బయట అన్ని మండపాలకు వెళ్ళి 5 చూడాలంటారు కదా ఫస్ట్ డే, అవన్నీ చూసి కూడా వచ్చేసిండ్రు. నేను ఫస్ట్ డే బయటకు వెళ్ళా, ఎందుకంటే నేను ఖచ్చితంగా చందమామని చూస్తా. ఇక నేను ఇంకా అనుకోకుండా వద్దన్నప్పుడు చూస్తాను. ఇక అట్లా అని నేను ఇంకా వరుసగా 3 years నుంచి చూస్తున్నా. ఇంకా నాకు ఇంకా కంట్రోల్ ఉండాలంటే నేను ఇంట్లోకి వచ్చి బయటకు వెళ్ళొద్దని డిసైడ్ అయిపోయి ఇంకా నేను ఇంట్లోనే ఉన్నా. అందరు మా మమ్మీ, నా ఫ్రెండ్స్, మా తమ్ముడు కూడా అన్నాడు అక్క బయటకు వెళ్దాం పదా అని. అంటే ఇంకెక్కడికి పోలి, ఇంట్లోనే కూర్చున్నా, హౌస్ అరెస్ట్ అయిపోయినట్టు. రేపటి నుంచి ఇంకా స్టార్ట్ చేస్తా. బేగం బజార్ కూడా వెళ్ళాలి. బై ద వే సరేరా. బై ద వే పాయసం అని మేము అంటాము, మీరేమంటారు? పాయసం అంటారా, పాయసం అంటారా? నేను అనుకుంటే మేమే వియడా, లేదంటే అందరు కూడా పాయసం అంటారా? నాకు తెలియాలబ్బా. ప్లీజ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే నాకు కూడా చెప్పండి. అందరికీ విషయం మమ్మీ. అందరూ 1 year నుంచి మన వినాయక చవితి కోసం ఎదురు చూస్తారు కదా, గణపతి ఎప్పుడు వస్తారు, గణపతి వస్తాడని. అయితే వచ్చిన రోజు ఎంతో సంతోషంగా ఉంటాం, ఎన్నో కోరికలతోటి ఉంటాం. కాబట్టి అందుకోసమే అందరి కోరికలు పూర్తి కావాలని ఆ వినాయకునితో కోరుకుంటున్నాను. నైస్. మా మమ్మీ ప్రతిసారి మాతో ఏం చెప్పిస్తుంది అంటే, మనకి ఎన్నో కోరికలు ఉంటాయి కదా,
అయితే వినాయకుడు వచ్చినప్పుడు చీటీల్లో అన్ని మనకు విషెస్ లేదంటే మన కోరికలన్నీ రాసి కట్టి ఆయన దగ్గర పెడతామన్నమాట. విసర్జన చేస్తున్నప్పుడు ఆయనతో పాటు మన విషెస్ కూడా ఆ చీటీలలో వెళ్ళిపోతాయి. ఏంటంటే అక్కడ వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళినాక వాళ్ళతో డిస్కస్ చేసి మన కోరికలన్నీ తీర్చేస్తాడని అదో నమ్మకము. అది మా మమ్మీ ఫాలో అవుతుంది, మొత్తం చేపిస్తుంది. ఇన్ కేస్ మీరు కూడా చేస్తారా? ప్రతిసారిగానే మేము ఇట్లా చీటీలో రాసి దేవుడికి అన్నీ మేము పంపిస్తామన్నమాట. కొన్ని కొన్ని తీరుతాయి కూడా. ఇన్ కేస్ మీరు కూడా ఇట్లా ట్రై చేస్తారా? ట్రై చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చెప్పండి. ఇన్ కేస్ చేయకపోతే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు కూడా ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో పాసిబుల్ అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ సీ యా, బాయ్ బాయ్ అను. బాయ్.